విశాఖ బీచ్ లో గోవా బీచ్ తరహాలో బార్ షాప్స్ ఏర్పాటు అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. కానీ కూటమి నేతలు అంటూ ఉన్నారు, విశాఖ ఎంపీ శ్రీభరత్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, తప్పేముంది అని చెప్పేసి బీచ్ లో మద్యం షాప్ ఏర్పాటు చేస్తే తప్పేంటి అంటూ ఉన్నారు. ఒకసారి భరత్ బై సక్సెస్ఫుల్ గా అవడానికి అందరూ బాధ్యతగా ఉండాలని మేము కూడా కోరుకుంటాం. ఇప్పుడు ఏంటి, బీచ్ రోడ్ లో నాకు యూత్ కంప్లైంట్ చేయడం మొదలు పెట్టారు. 10 గంటల తర్వాత పోలీసులు వచ్చేసి మమ్మల్ని ఎలగొట్టేస్తున్నారు అని మేము పోలీసులతో మాట్లాడాం. ఏముంది, లైటింగ్ ఉంది, కెమెరాస్ ఉన్నాయి, ఉండేవండి 12 దాకా, మీకేంటి ఇబ్బంది. ఇప్పుడు అలా చేస్తున్నారు. అంటే మన నగరం ముందుకెళ్లాలా వెనకాలకి వెళ్ళాలా? ముందుకెళ్లేటప్పుడు మనం ఏమి ఇక్కడ భద్రత పోవాలి లేకపోతే మహిళలకు ఇబ్బంది అవ్వాలని ఎప్పుడు అనట్లేదే. ఇవాళ భారతదేశంలో మహిళా సేఫ్టీ మనం నంబర్ 2 లో వచ్చాం. నారీ శక్తి ఏదో ఒక సర్వేలో. ఫస్ట్ కోహిమా అనేది అది నాగాలాండ్ మిజోరాం ఆ ఊరు, అది చిన్న నగరం. అంటే పెద్ద నగరాల్లో నంబర్ 1 సేఫ్టీ ఫర్ ఉమెన్ విశాఖపట్నం. మీరు ఇక్కడ భద్రత లేదంటే ఇక భారతదేశంలో ఎక్కడుంది భద్రత మహిళలకి? ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ గా అవడానికి రైట్. ఇక విచిత్రంగా స్పీకర్, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న అయ్యన్న పాత్రుడు కూడా ఈ అంశం మీద తనదైన స్టైల్లో రెస్పాండ్ అయ్యారు. సార్, బీచ్కి వచ్చేది టీ తాగడానిక, 2 పెగ్గలేస్తే తప్పేంటి అంటూ ఉన్నారు. బయట కూడా విశాఖపట్నం రిస్ట్రిక్షన్స్ గోవాలో లేవు. మనం గోవా వెళ్ళాను అశోక్ గంజ్ చూడడానికి, మొత్తం టూరిస్టులు అక్కడ ఉన్నారు. హైదరాబాద్ నుంచి అందరూ అక్కడ ఉన్నారు. ఎక్కడి నుంచో భార్య భర్త ఫ్యామిలీ వచ్చి బీచ్లు వచ్చి టీ తాగుతారండి. టీ తాగడానికి వస్తారండి ఎక్కడి నుంచో. సరదాగా భార్య భర్త కూర్చొని బీచ్లో కూర్చొని భర్త తగ్గలేస్తాడు, ఈవిడేమో ఐస్ క్రీమ్ తీరుతుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అది ఏమీ లేకుంటే వచ్చేయండి ఎవరు వస్తారండి? టూరిజం ఎవరు వస్తారండి? ఏమంటారు సార్? అంటే సంతోషం ఏంటంటే భర్త 2 పెగ్గులు వేస్తాడు, భార్య ఐస్ క్రీమ్ అన్నారు, భార్య 3 పెగ్గులు వేస్తాడు అంటే అదొకటి చాలా మనం సంతోషించాలి. కానీ నాకు అర్థం కాలేదు, సంతోషము ఆనందము లేదు అభివృద్ధి, నగరం ముందుకు పోవడం, వీటికి నిర్వచనాలే మారిపోయాయా? నాకు తెలియదు. ఎన్టీ రామారావు విగ్రహం దగ్గరికి వెళ్ళి, ఇద్దరు ఎన్టీ రామారావు అభిమానులే కదా, నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైన నందమూరి తారక రామారావుని అడగండి, ఇలా మందు తాగడమే ఆనందము, మందు తాగడమే అద్భుతమైన అభివృద్ధి అని మహనీయుడు రామారావు కనుక అంటే నేను సంతోషపెడతాను. మద్య నిషేధం కొరకు పోరాటం పార్టీ నాయకత్వము, నాయకులు ఇప్పుడు మందు తాగడం అనేది ఒక అభివృద్ధి, మందు తాగడం అనేది ఆనందము. చాలా మందికి మందు అలవాటు ఉండొచ్చు, వాళ్ళు పాపం అలవాటుకు అనేక కారణాల రీత్యా బలి కావచ్చు, బయటపడలేక ఇబ్బందులు పడవచ్చు, వాళ్ళ కుటుంబాలు బాధపడచ్చు, నేను ఒప్పుకుంటాను. కానీ దాన్ని సమర్థించే విధానం అంటే సమాజంలో అసలు అడ్వర్టైజింగ్ కోడ్లో ఉంటుంది, మందు అడ్వర్టైజ్ చేయకూడదని. మీకు టీవీలో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, మసాలా, మిర్చి నుంచి మొదలుకొని అన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. మందు అడ్వర్టైజ్మెంట్లు వచ్చినాయి మీకు ఎప్పుడన్నా చూసారా రవిశంకర్? లేదు సార్. మందు టీవీలో మందు సంతోషం ఆనందాన్ని ఇస్తుంది కదా, మందు అభివృద్ధికి సూచన కదా. ఎందుకు మీరు మందు అడ్వర్టైజ్మెంట్లు రావు? నాకు చెప్పండి. మందు కూడా బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఎందుకు రావు? దానికి మరి రావాలి కదా అడ్వర్టైజ్మెంట్లు. అంటే వాటి తప్పని ప్రభుత్వం కూడా భావిస్తుంది కదా. గతంలో బిల్స్ పేరిట వచ్చేది సార్, బట్ దాన్ని కూడా ప్రభుత్వం ఈవెన్ సిగరెట్ దాంట్లో కూడా ఏముంటుంది, స్టాట్యూటరీ వార్నింగ్ ఉంటుంది, సిగార్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని. సో మనము ప్రభుత్వమే ఒకవైపు ఇది ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తోంది, మరోవైపు ప్రభుత్వంలో భాగంగా ఉన్న పెద్దలే ఇలా బహిరంగంగా మందు తాగడం ఆనందం అంటున్నారు. ఒక్కసారి భగవద్గీత చదవండి. నిజంగా మీరు భగవద్గీత చదువుతూ లేదా వింటూ ఉండండి, మీకు కలిగే ఆనందం మామూలుగా ఉండదు. అసలు ఈ ప్రపంచంలో ఉండం మనం. సో ఏదో ఒక అనిర్వచనీయమైన ఆనంద ప్రపంచంలో తేలియాడతాం మనం. ఒకసారి ఎవరైనా అనుభవంలో చూడండి మీరు కావాలంటే. అదే భారతీయ సంస్కృతి, అది తాత్విక చింతన, అది భారతీయత, అది ఆధ్యాత్మికత. ఒక్కసారి ఆధ్యాత్మిక వాంగ్మయం చదువుతూ ఉండండి. మీరు కనుక దైవాన్ని నమ్మితే, దైవాన్ని నమ్మకపోయినా కూడా ఆ తాత్విక చింతనలు అంత ఆనందాన్ని ఇస్తాయి, అంత అద్భుతమైన ఆనందాన్ని ఇస్తాయి. అసలు ఈ ఇంద్రియాలను జయించమని చెప్తుంది మన తాత్విక చింతన, మన హైందవ సంస్కృతి. ఇలా ఏం చెప్తున్నారు, మందు తాగడం అనేది అదొక గొప్ప అభివృద్ధి సూచన.
నాకు అర్థం కాలేదు. విశాఖపట్నం అభివృద్ధి కావాలంటే ఒక టెక్నాలజీ డెవలప్ కావాలి, ప్రతి ఒక్క బిడ్డకు ల్యాప్టాప్ ఉండాలి, ఇంటర్నెట్, నేను బీచ్లో కూడా నేను 24 hour హై స్పీడ్ ఇంటర్నెట్ ఇస్తాను, కనీసం బీచ్లో కూర్చొని వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, ఇది నేను అభివృద్ధి అనుకున్నాను. అభివృద్ధి అంటే మందు తాగడం అనేది నాకైతే తెలియదు. గానకోకిల సుశీల పాడిన పాటలు వింటును, ఘంటసాల పాటలు వింటును, ఆకులో ఆకునై లేత పిందనై అన్న కృష్ణశాస్త్రి కవిత్వము, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి విలాప గీతాలో, లేకుంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి తరలిరాద తనే వసంతం దరికి రాని వనాల కోసం అంటుంటే అందులో ఆనందాన్ని పొందేవాడిని నేను. నాకు తెలియదు ఈ మందు, నేనైతే టీకే వెళ్తా తాగడానికి, గ్యారంటీగా నేను ఆ బీచ్లో వెళ్ళి టీనే తాగుతాను. నేను గ్యారంటీ చెప్తున్నా, సభాధ్యక్షులు గారు నన్ను క్షమించినా మంచిదే, నన్ను నా విత్ డ్యూ అపాలజీ చెప్తున్నా, నేనైతే ఆర్కే బీచ్కి వెళ్ళి టీనే తాగాను. విశాఖపట్నం సుందరమైన నగరం, అనుమానం లేదు. పార్లమెంట్ ఎంపీ గారు అన్నట్లు ఇట్స్ ద సేఫెస్ట్ సిటీ. అసలు ఉత్తరాంధ్రనే చాలా గొప్పగా, మీకు ఉత్తరాంధ్రలో ఉండే గొప్పతనం ఏంటంటే ఎక్కడ అరగన్స్ ఉండదు, అహంకారం ఉండదు, ప్రజల్లో కూడా ఉండదు. మీకు ఉత్తరాంధ్ర యొక్క సమాజం యొక్క లక్షణం అది. నేను పార్వతీపురం, ఇచ్చాపురం, ఆఖరికి ఒరిస్సాలో పర్లాకిమిడి, నీకు నవపేడ సాల్ట్ బెడ్ చూసి వచ్చాను, సీతంపేట అడవుల్లో వెళ్ళాను, పాడేరు అడవుల్లో, నర్సీపట్నం, కృష్ణదేవపేట, మీకు అల్లూరు సీతారామరాజు సమాధి దగ్గరికి వెళ్ళాను. నేను ప్రతి ఊరు వెళ్ళాను, ఆమదాల వలస, శ్రీకాకుళం నుంచి మొదలుకొని ఉద్దానం, ఈ ప్రాంతం అంతా తిరిగాను నేను ఉత్తరాంధ్రలో. నేను తిరిగిన ఊరు లేదు మీకు. ఎక్కడ చూసినా చాలా గొప్పగా కనబడుతుంది. అంటే సమాజంలో ఆర్భాటం ఉండదు, అరగన్స్ ఉండదు, అహంభారం ఉండదు, భూస్వామ్య మనస్తత్వం ఉండదు. అంత గొప్ప ప్రాంతం అది, నిజంగా గొప్ప ప్రాంతం. మీరు ఉత్తరాంధ్రలో పాట ఉంటుంది చూడండి, మీరు అద్భుతమైన పాట. ఉత్తరాంధ్ర ప్రత్యేకత, గొప్పతనం మొత్తం ఉంటుంది మీకు. అలాంటి నాకు గురజాడ అప్పారావు ఇంటికి వెళ్తే విజయనగరంలో, ఆ ఇంటి కండిషన్ చూసే కన్నీళ్లు పెట్టుకున్నాను. కానీ ఆ మహనీయుని నివసించిన ఇంట్లో నేను ఒక 15 నిమిషాలు గడపగలిగానే అని అపారమైన ఆనందాన్ని, అసలు అనిర్వచనీయమైన ఆనందాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులతో గడిపాను. అసలు నాకు ఆ రోజు ఆనందానికి అంతే లేదు. గురజాడ అప్పారావు గారి ఇంట్లో నేను ఉన్నాను అనే ఆనందం. సో అదే ఆనందం అంటే మందు తాగడం అని నాకు తెలియదు, మరి నాకైతే తెలియదు. ఆనందము, అభివృద్ధికి కొత్త నిర్వచనాలు ఇస్తుంటే ఏం చేయగలుగుతాం మనము? మనం ప్రపంచం మారిపోతుంది, మనమే అవుట్డేటెడ్ అనుకోవాలేమో. సో నాకు తెలిసినంత వరకు అభివృద్ధి అంటే టెక్నాలజీ, అభివృద్ధి అంటే క్వాంటమ్ టెక్నాలజీ, అభివృద్ధి అంటే గూగుల్, అభివృద్ధి అంటే మోడర్న్ సైన్స్, అభివృద్ధి అంటే ఇన్నోవేషన్ అనుకున్నాను. అభివృద్ధి అంటే మందు తాగడం, అది కూడా బీచ్ల్లో మందు తాగితే అభివృద్ధి అని నాకు తెలియదు. నేను చీరాల బీచ్కి వెళ్ళాను, ఎంత ప్రశాంతంగా ఆ బీచ్లో కూర్చొని ఎంజాయ్ చేశాను. ఇలా మందు తాగితే ఎన్ని కుటుంబాలు, మీరు సింపుల్ లెక్క అడుగుతాను, మీరు కుటుంబం ఫ్యామిలీతో వెళ్తారు, పక్కనే వాడు ఫుల్గా మందు కొడుతుంటారు, ఒక 10 మంది కలిసి, మీరు ఆడ ఉండగలుగుతారా? ఉంటారని చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. ఇబ్బందిగా ఉంటుంది సార్. అసలు ఉండగలుగుతారా? ఇబ్బంది తర్వాత ఉండగలుగుతారా? లేదు, ఒక 2-3 మహిళలు వెళ్తారు, ఫ్యామిలీ కూడా కాదు, ఓన్లీ ఫ్రెండ్స్ వెళ్తారు, పిల్లలు వెళ్తారు, కాలేజ్ స్టూడెంట్ గర్ల్స్. వాళ్ళ పక్కనే ఒక 2-3 ప్లేసులలో 5-10 మంది కలిసి మందు తాగుతుంటారు బీచ్లో. ఈ 3 గర్ల్స్ బీచ్లో ఉండగలుగుతారా? సేఫ్గా ఉంటారు అని చెప్పి గ్యారెంటీ ఇవ్వండి నాకు, అప్పుడు నేను మాట్లాడతాను. సీసీ కెమెరాలు అవి ఉంటాయి కదా అని భరత్. సీసీ కెమెరాలు ఉండదు, సీసీ కెమెరాలు ఉంటే కాపాడుతాయా? సీసీ కెమెరాలు కాపాడుతున్నాయా మనకు? సీసీ కెమెరాలే టైంకు పైకి చూస్తాయి, అవి మన తెలివయా? నేరం జరిగే సమయంలో సీసీ కెమెరాలు పనిచేయవు, లేక పైకి చూస్తాయి. అసలు నేరం చేసేవాడు దొరుకుతానని భయపడతాడా ఎక్కడన్నా అంటున్నా? నేరం చేసేవాడు బహిరంగంగా నేరాలు చేస్తున్నాడు, భయపడతాడా? తాగిన తర్వాత విచక్షణ కోల్పోతారు. ఎగ్జాక్ట్లీ, తాగిన తర్వాత విచక్షణ కోల్పోతాడు. పోనీ మీరు చెప్పండి, ఒక 4 టాప్ గ్యాస్ట్రంట్, నాగేశ్వర రెడ్డి ఉన్నాడు, మన తెలుగు బిడ్డ, మనకు పద్మభూషణ గ్రహీత, తెలుగు సమాజం గర్వించదగ్గ గ్యాస్ట్రంట్, ఆయనతో చెప్పించండి, మందు తాగడం వల్ల మన లివర్ చాలా బాగా అవుతుంది, మందు తాగితే లివర్కు స్ట్రెంత్ వస్తుంది, మందు తాగితే మన అవయవాల్లో ఉత్తేజం పెరుగుతుంది అని చెప్పండి, నేను ఒప్పుకుంటా. నాగేశ్వర రెడ్డి చెప్తే ఒప్పుకుంటా. నాకు తెలిసినంత వరకు మందు తాగితే ప్యాంక్రియాటిస్ వస్తుంది, మందు ఎక్కువైతే లివర్ సిరోసిస్ వస్తుంది, ప్రాణాంతకమైంది. అంటే వీళ్ళు ఏమంటారు, మేము 2 పెగ్గులు తాగు అన్నాం కదా. పోనీ అది చెప్పండి నాగేశ్వర రెడ్డి, 1 పెగ్గు తాగితే అది టానిక్, 2 పెగ్గులు తగ్గితే టానిక్, 20 పెగ్గులు తాగితేనే అది విషం అని చెప్పమని
నాకు అదనే చెప్పమండి పోనీ. అసలు ఇదేం ఇండికేటర్ అండి? డెవలప్మెంట్ ఇండికేటర్స్కు నేను చదివింది అయితే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే లిటరసీ, శానిటేషన్, యాక్సెస్ టు శానిటేషన్, హెల్త్, మాతృ మరణాల రేటు తగ్గించడం, శిశు మరణాల రేటు తగ్గించడం, ప్రైమరీ ప్రాథమిక విద్యార్హతలు, సెకండరీ విద్య, సాంకేతిక నైపుణ్యం. ఇది నాకు ఎంతవరకు అభివృద్ధికి ఇచ్చిన నిర్వచనం. ఇప్పుడు కొత్త నిర్వచనం, మందు తాగడం అభివృద్ధి అని. బారులు బీచుల్లో పరవళ్ళు తొక్కితే అదొక అభివృద్ధి, అదొక ఆనందదాయకము అని. అభివృద్ధికి ఆనందానికి ఈ నిర్వచనాలు వింటుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇదైనా మన ఈ విలువలైనా సమాజంలో బోధించాలి. సమాజంలో బోధించి ఎవరో ఎక్కడో చేశారని చేస్తారు. మన సంస్కృతి అంగీకరిస్తుందా? భారతీయత అంగీకరిస్తుందా? హిందూ సంస్కృతి అంగీకరిస్తుందా? మీరు చెప్పండి, దీన్ని అంగీకరిద్దామా ఈ కల్చర్ను మనం? ఓకే, తాగే వాళ్ళు పాపం దానికి ఎందుకు బానిసలయ్యారో మనం అనేక కారణాలు ఉండొచ్చు. వాళ్ళని మనము తప్పుగా అర్థం చేసుకోవాలని అవసరం లేదు. తాగే వాళ్ళని నేరస్తులుగా నేను చూడను. ఐ సీ హిమ్ యాజ్ ఎ విక్టిమ్. బాధితులుగా చూస్తాను, నిందితులుగా చూడను. సమాజంలో అనేక రకాల వ్యసనాలకు మనుషులు అనేక సందర్భాల్లో బలైపోతుంటారు. వాళ్ళ పట్ల సానుభూతి ఉండాలి, వాళ్ళ పట్ల ప్రేమతో మనం వాత్సల్యంతో వారిని మార్చాలి. కానీ వాళ్ళని నిందితులుగా, వాళ్ళ నేరస్తులుగా చూడకూడదు. కానీ దీన్ని ప్రోత్సహించడం ఒక గొప్ప అభివృద్ధి. దీన్ని ప్రోత్సహించడమే ఆనందానికి మూలము. నేను కోరుకునేది అంటే ఆర్కే బీచ్లో కృష్ణశాస్త్రి పాటలు, సిరివెన్నెల పాటలు వస్తుంటే అలాంటి ఆర్కే బీచ్ కోరుకుంటాను, అలాంటి చీరాల బీచ్ కోరుకుంటాను. లేదు ఏది లేకపోతే కనీసం ఒక భగవద్గీతనన్నా వినిపించే యొక్క పవిత్రమైన వాతావరణాన్ని కోరుకుంటాను. కానీ మందు తాగుతూ చిందులేస్తే మందు బాబుల వీరావేశాలకు పరవశించిపోయే ఓపిక నాకైతే లేదు. ఒక్కసారి బీచ్లకు మందు పారితే బీచ్లకు ఫ్యామిలీస్ ఎవ్వరూ వెళ్ళలేరు. ఇట్ ఈస్ జస్ట్ నాట్ పాసిబుల్. సాంప్రదాయబద్ధమైన విలువలతో కట్టుబడి ఉన్న కుటుంబాలు వెళ్ళాలంటే భయపడతాయి, ఫ్యామిలీస్ వెళ్ళాలి, అందులో లేడీస్ వెళ్ళాలంటే భయపడతారు. అది మరి అభివృద్ధికి, ఉమెన్ సేఫ్టీకి మందుబాబులే మహిళలకు భద్రత కల్పిస్తారు అనే రీతిలో రేపు విశ్లేషణలు వచ్చినా ఆశ్చర్యపడాల్సింది ఏం కాదు. క్షమించగాక నందమూరి తారక రామారావు గారు.